రైతులు మోసం చేసింది. ఓటర్స్ అంటే ఎట్లా మోసం చేసింది తీసి పక్కన పెట్టుకుందాం. రైతులు మోసం చేశారు. రైతులకు ఇప్పటికే కళ్ళు చేసి ప్రభుత్వం వాళ్ళు ముందుకు వచ్చి ఆయన సనా తన మన అన్నాడు. ఒక ఆయన సన అంటే ఏందో తెలియదు, తన అంటే తెలియదు, మన అంటే తెలియదు. అంటే సన అంటే చంద్రబాబు నాయుడు, మన అంటే ఆయన, ధర్మం అంటే పవన్ కళ్యాణ్. వాళ్ళు ముగ్గురు ఒక ధర్మం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముగ్గురు ఒక ధర్మం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కావాలి. 20-25 వేలు అమ్మితే రైతులు నిలబడరు. ఇప్పుడు పండేది 10 క్వింటాలు 15 క్వింటాలు అవుతుంది. కూలి వచ్చి 600-700 అవుతుంది. గవర్నమెంట్ అంతా చేసినాం, మేము అందరూ గవర్నమెంట్ ఏమి చేయాలి? వాళ్ళు చేసుకుంటున్నారు డబ్బులు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలకి గవర్నమెంట్ పేరుకి 11,000 ఎంతో ప్రకటించినారు. 11,000 ఎట్ట వస్తుంది? ఏ లెక్క? తాలుగాయలు కూడా అమ్మటం వల్ల 11,000. మంచి కాయలు 25,000 అమ్మేది 10 క్వింటాలు 15 క్వింటాలు అవుతుంది. కూలి ఎంత? కూలికి రావడం వల్ల గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ ప్రజలను మభ్య పెడుతుంది. గవర్నమెంట్ అసలు ఏమి చేయలేదు. కూటమి ప్రభుత్వం అంటే ఏంది? ముగ్గురు కలిసినారు, ముండమోపించినారు. రైతుల్ని ముండమోపించినారు ముగ్గురు కలిసి. ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఒక్క పార్టీ వల్ల రైతుల గురించి ఆలోచించే వారం లేదు. ఇలా మందు బత్త కొనాలంటే 1800-1900 అవుతుంది. ఒక్కొక్క బత్త వచ్చి ఎకరానికి వచ్చి 2-3 లక్షల రూపాయలు అవుతుంది. ఎకరానికి వచ్చి కూలి కాక ఈ కూలితో 4 లక్షలు. ఎకరానికి వచ్చి రైతుకు వచ్చి 2 లక్షలు అప్పు అవుతుంది. పండల రేటు లేదు. మోడీ గారు ఉత్తర భారతదేశం బాగు చేయడానికి చేసిన పని ఇది. దక్షిణ భారతదేశం ఆయనకు బెమలేదు. ఇంకా ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మిరగాయలు పండిస్తారు. వాళ్ళు పండిరు తినడానికి కూడా తక్కువలో ఉండాలి. ఇవాళ కూడా ఎక్స్పోర్ట్ కానీ ఇస్తే 22,000-23,000 అక్కడ వీళ్ళు అమ్ముతున్నారంట. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారు? అందరూ కలిసి మాకు 12,000-11,000 ఒకటే యూనిఫామ్ రేట్ అనమాట కొని మాకు ఇవ్వండి, మేము అమ్ముకుంటున్నాం, చైనాకు చేసుకుంటున్నాం. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రజల దాకా ఎక్స్పోర్ట్ ఏమీ లేదు. వీళ్ళు ప్రజలు ఇప్పటికైనా పెట్రోల్ పోసుకొని కానీ మందు దాగి చచ్చిపోతారు. ఇంకా చంద్రబాబు నాయుడు రైతు ఆత్మహత్య సరేనా? గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కూడా రైతు వ్యతిరేకని అనిపించుకోకుండా 22,000 అట్లా ప్రకటించారు. ఒకప్పుడు రైతు వ్యతిరేక అంటున్నారు. రైతు వ్యతిరేక. ఈ రోజు ప్రతి ఒక్క రైతు నానా గిడ్డి నానక ఎండకిండి వానక దడిసి ఎంతో కష్టపడి ఈడ తిండి లేక తిప్పలేక యాదమ్మడి రోడ్లను పట్టుకుంటున్నారు. వీళ్ళు వచ్చి 10 సత్తున్నారు రైతులు. ఇలా కూలి ఇప్పుడు ఫస్ట్ కోత కూడా గోపిలా కొంతమంది కూలోళ్ళు లేక 700 అంటున్నారు. కూలి 700 ఎక్కడ తెచ్చియాలా? ఆ కూలికి చాలు. ఒక్కొక్క కింట కాయలు పోయాలంటే 11,000-12,000 అవుతుంది. వీళ్ళు ఇచ్చే 8,000 రూపాయలు 3,000 రూపాయలు ఎక్కడ పెట్టాలి? అందుకని కొంతమంది రైతుల వదిలేసినారు తోటలో కూడా. మన ఏం చెప్పినారు? మేము చేస్తాం ఆ అకౌంట్ ఏంటి, ఈ అకౌంట్ ఏంటి, దానికి క్యారెట్ ఇలా ప్రభుత్వం ఎందుకు క్యారెట్ లేదంటే రైతులు ఇంకా మీరు అకౌంట్ నెంబర్లు తెచ్చేయండి, పాస్బుక్లు తెచ్చేయండి, అది తెచ్చేయండి, ఇది తెచ్చేయండి కొత్తగా చెప్పినారు. అన్ని తెచ్చిన క్యారెట్ ఏది, గింటాకి ఎన్ని వేలు కలుపుతున్నావు, రైతుకి ఎన్ని కలుపుతున్నావు, నువ్వు ఏం కలిపి చెప్పలా. ప్రభుత్వం మోసం చేసింది రైతుల్ని. రైతులు మోసం చేసింది. ఓటర్స్ అంటే ఎట్లా మోసం చేసింది తీసి పక్కన పెట్టుకుందాం. రైతులు మోసం చేసినారు. రైతులకు ఇప్పటికే కళ్ళు చేసి ప్రభుత్వం వాళ్ళు ముందుకు వచ్చి ఆయన సనా తన మన అన్నాడు. ఒక ఆయన సన అంటే ఏందో తెలియదు, తన అంటే తెలియదు, మన అంటే తెలియదు. అంటే సన అంటే చంద్రబాబు నాయుడు, మన అంటే ఆయన, ధర్మం అంటే పవన్ కళ్యాణ్. వాళ్ళు ముగ్గురు ఒక ధర్మం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముగ్గురు ఒక ధర్మం చేసుకొని ఈ రకంగా రైతులు మోసం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కళ్ళు తెరవచ్చుగా. నేనున్నాను, ప్రశ్నిస్తానని ఒక సినిమా ఉంది. ఏది వకీల్ షాప్లో దేడుతుంది సినిమా చూసినా నేను. ప్రశ్నించేవాడు ఉండాలన్నాడు. ప్రశ్నించేవాడు ఉంటే వాడిని జైలుకు దొయ్యడం, ఆ కూలు దొయ్యడం ఏదో చేస్తున్నారు. రైతుల గురించి ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు. రైతుల గురించి ఆలోచించే మనుషులు కావాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్న రైతులు. ఇవాళ రైతుల కళ్ళలో మంట వస్తుంది. ఇవాళ చెప్పరు 5 సంవత్సరాలు ఓపిక పట్టాల దేవుడా భగవంతుడు అంట. అందుకని రైతులు ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కలిసి రైతుల గురించి ఆలోచించి రైతులకి ఇప్పటికైనా 18,000 కాడి నుంచి పైన 22,000 దాకా అమ్మితేనే రైతులు నిలబడతారు. పండేది 15 క్వింటాలు. కూలి ఎంత అవుతుంది? కింటాకు వచ్చి 12,000 కూలి అవుతుంది. విలువ కొంటుంది అంతా 8,000, 9,000. అయిస్తా 11,000 కొంటున్నారు. ఇంకా 2,000 లాస్ వస్తుంది. తాలుకాయలు అంతా 5,000 కొంటున్నారు. తాలుకాయలు పోయిన సంవత్సరం 17,000 అమ్మినాయి. 5 సంవత్సరాల్లో 17,000, 18,000 తాలుకాయలు, 13,000 రకాల. ఎప్పుడు కూడా ఇవాళ తాలుకాయల రేటు 20 అమ్మ. రైతు ఒక రకం కాదు నష్టపోతుంది, 3 రకాలుగా నష్టపోతుంది. ఒకటి కూలి పెరిగింది, ఒకటి పండ్ల,
ఇలా ట్యాంకి మందు ఎత్తుకుంటే ఎకరానికి కొట్టాలంటే 3,000 అవుతుంది. 3,000 రూపాయలు. ఇదివరకు నెలకు ఒకసారి 15 రోజులు, ఆ రోజుల్లో 15 రోజులకు ఒకసారి, ఎకరానికి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మందు కొడతారు. ఇప్పుడు వారానికి 2 సార్లు కొట్టాల్సి వస్తుంది. మిరజ చెట్లు నాటిన కానీ రైతుకి అసలు ఏం రైతులు అంటే గాలి కొయ్యేసినారు. ఎందుకంటే రైతులకి వెనకటి రోజుల్లో ఒకైనా సాయం చెబుతారు, కుక్కలకు దొడ్డి ఉందంట, రైతులకు ఒతికి ఉందంట. రైతులో కలిసి నడిచేది లేదు, కుక్కలకు దొడ్డి ఉంది. అట్లా ఆ సాయంగానే ఇప్పుడు ప్రభుత్వం అట్లా చేస్తుంది.